నమస్తే. వెల్కమ్ టు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రైటర్ అండ్ డైరెక్టర్, అలాగే మూవీ అనలిస్ట్ శ్రీచక్రం మల్లికార్జున గారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మంగ్లీ అంటే ఒక స్టార్ ప్లేబ్యాక్ సింగర్ అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఆవిడ తెలుగులో కూడా 'రాములో రాములో' అంటే, అలాగే 'సారంగధారి' అంటూ కొన్ని సూపర్ హిట్ సాంగ్స్‌ని అయితే ఆవిడ పాడడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రీసెంట్‌గా 'కేడీ ది డెవిల్' అనే ఒక కన్నడ మూవీకి ఆవిడ ఒక సాంగ్‌ని పాడడం జరిగింది. దాన్ని ఇప్పుడు బ్యాన్ చేయడం జరిగింది. అసలు ఏంటి? ఎందుకు ఈ విధంగా జరిగిందంటారు? సో, బేసిక్‌గా ఏంటంటే అది ప్రెజెంట్ చేసిన విధానము, లిరిక్స్ గానీ అవన్నీ గూడా ఏంటంటే అడల్ట్ ఫీలింగ్ వచ్చేలాగా మనకి ఉంది. దాన్ని సివియర్‌గా అబ్జెక్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఇప్పుడు మనకి ఎలా ఉంటదంటే, క్రియేటివ్ పీపుల్ ఎలా ఉంటదంటే ఒకటి బుద్ధి లేనితనం అని గూడా చెప్పొచ్చు. ఓకే. అంటే ఒక డైరెక్టర్స్ అనే వాళ్ళకి ఒక సెన్సిబిలిటీ ఉండాలి. మనం ఏం ప్రెజెంట్ చేయాలి, ఏం ప్రెజెంట్ చేయకూడదు. సో, సొసైటీలో ఒక డెకరం ఉంటుంది. ఓకే. సో, మనము జనరల్ కాన్వర్జేషన్‌లో బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు. మైక్ దగ్గరికి వచ్చినప్పుడు నైస్‌గా మాట్లాడతారు. అంటే ఒక్క బూత్ పదం కూడా రాకోకుండా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు? అయ్యో, మాట్లాడేసేయొచ్చు కదా! అవును. సో, అలాగే సినిమాలో బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తున్నప్పుడు కంటెంట్ ఎలా ఉండాలి అన్నది చాలా ఇంపార్టెంట్. అవును. ఓకే. సో, ఇప్పుడు యూట్యూబ్‌లో ఏంటంటే అక్కడ సెన్సార్ ఉండదు కాబట్టి మీరు ఇచ్చేస్తున్నారు. అదే గనుక సెన్సార్‌కి అయ్యి సెన్సార్ వాళ్ళు ఇస్తారా సర్టిఫికేట్ దానికి? లేదు. ఇవ్వరు. అవును. సో, అంటే ఏంటి, వీళ్ళకి ముందు ఒక ఆప్షన్ ఉంది, రిలీజ్ చేస్తున్నారు. రైట్. ఇంకోటి ఏంటంటే మనము చేసేవన్నీ చాలా గొప్ప పనులు, జనాలకి ఇదే కావాలి. ఇప్పుడు అందరూ ఇదొక ట్రెండ్, లేకపోతే నేను కొత్త ట్రెండ్ స్టార్ట్ చేస్తాను. వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా అంటే, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదని అవి తప్పులే. ఆ తప్పులు నువ్వు కూడా ఎందుకు చేస్తున్నావు అన్నది ఇక్కడ ఒక ఇంపార్టెంట్. నీ ద్వారా తప్పు ఎందుకు జరుగుతుంది? ఓకే. వాళ్ళు నువ్వు మంచి చేస్తే ఇంకా మంచి సినిమా తీయాలి. ఇంకా మంచి సినిమా తీస్తే అంతకంటే మంచి సినిమా తీయాలి. మీకు వేటూరి సుందరమూర్తి గారి పాటలు కనుక తీసుకుంటే చాలా శృంగార భరితంగా రాసి ఉంటాయి అనమాట. అంటే మీరు జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే అంటే ఇండైరెక్ట్గా అవన్నీ బూతులే ఉంటాయి. ఓకే. రైట్. ఓకే అండి. కాకపోతే ఏంటంటే ఆ పదం ఉపయోగించిన విధానం కానీ అది మనకి వల్గర్గా అనిపించదు. ఆస్వాదిస్తున్నట్టుగా ఉంటుంది. ఇది చెప్తున్నారా, ఇదా వర్ణన సరదాగా అనిపిస్తుంది అనమాట. ఓకే. బట్ అంటే ఆ లేయరు, ఆ డెకరము మెయింటైన్ చేయటం. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక పర్సన్కి డ్రెస్సింగ్ చేసటము, అది ఒక ట్రాన్స్పరెంట్ చేయటము అనేది కాన్సెప్ట్, ఫీల్, అరే ఏయో మనకి చూస్తున్నాము అన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ దట్ స్టిల్ యాక్సెప్టబుల్గా ఉంటుంది అనమాట. బట్ కంప్లీట్గా న్యూడ్గా చూపించామనుకోండి, దట్ ఈస్ ఇట్ విల్ బికమ్ లైక్ ఏ పోర్న్. ఓకే. సిమిలర్లీ ఇప్పుడు వీళ్ళు సాహిత్యపరంగా తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ లిరిసిస్ట్ ఏమో ప్రతి ఒక్కళ్ళ మీద ప్రెజర్ వస్తుంది. ఇప్పుడు ఇది ఎట్లా అంటే డైరెక్టర్ మీద వస్తుంది, ప్రేమ్ మీద. నెక్స్ట్ లిరిసిస్ట్ ఇక్బాల్, ఆయన ఏమంటారు అంటే, నేను ఓన్లీ ట్రాన్స్లేట్ చేశాను హిందీలో, ఒరిజినల్గా అది ఉన్నట్టే నేను ట్రాన్స్లేట్ చేశాను ఆయన అంటాడు. ఓకే. ఈ సాంగ్ రాసిందే డైరెక్టర్ ప్రేమ్ అని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయి. సో, ఇవన్నీ డైరెక్టరే దీన్ని తీసుకోవాలి. సో, ఇక్కడ అంటే ఇది సంస్కారం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మంగ్లీ గారు తను దగ్గరికి వచ్చినప్పుడు, తను పాడుతున్నప్పుడు, ఒక ఆడపిల్లగా తను పాడుతున్నప్పుడు, ఇందులో అరే ఇవన్నీ డైరెక్ట్ మీనింగు, డబుల్ మీనింగు ఇట్లా వస్తున్నప్పుడు మంచిది కాదు అని చెప్పి తనకి తెలియాలి కదా. సో, నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది, దేన్ని నీ ద్వారా డెలివరీ చేయకూడదు, ఒక బ్యాడ్ కంటెంట్ అన్నది రెస్పాన్సిబిలిటీ. ఇటు మంగ్లీ కూడా ఇట్ ఈస్ ఏ హర్ రెస్పాన్సిబిలిటీ. షీ షుడ్ నాట్ సింగ్ సచ్ లిరిక్స్. అంటే స్టార్టింగ్లో మంగ్లీ గారు కూడా అసలు బతుకమ్మ పాటలు, శివయ్య పాటలు పాడుతూ కూడా ఆవిడ ఒక ట్రెండింగ్లోకి వచ్చింది. అసలు ఆవిడ స్టార్ట్ చేసింది అక్కడ నుంచి అని చెప్పొచ్చు. సో, ఇప్పుడు ఇలాంటి ఒక సాంగ్స్ పాడటం వల్ల ఆవిడ కెరియర్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందంటారా? ఇప్పుడు ప్రొఫెషన్ అన్నప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఒక అడ్వకేట్ అనుకోండి, మీరు మంచి వాళ్ళకే అడ్వకేట్ చేయాలని, చెడ్డ వాళ్ళకి చేయకూడదని, అంటే ఎవరు అన్నది అదొక, అట్లాగే డాక్టర్ అనుకోండి, మంచి వాళ్ళకే ట్రీట్మెంట్ చేయాలి, చెడ్డ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయకూడదు అన్నవి అలాంటివి ఉండవు అనమాట. ఇప్పుడు సింగర్ అంటే భక్తి పాటలే పాడాలి, లేకపోతే కేవలము
ఒక డ్యూయట్ లేకపోతే ఇన్స్పిరేషన్ సాంగ్సే పాడాలని ఏమీ లేదు. ఇప్పుడు అది ఒక ఐటమ్ సాంగ్ కూడా, స్పెషల్ సాంగ్స్ కూడా పాడొచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే లిరిక్స్ ఎట్లాంటి లిరిక్స్ అవి. ఓకే, సో అవి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చేవి, సొసైటీకి ఎఫెక్ట్ చేసేవి. ఇవి యాజ్ అన్ ఇండివిజువల్ పర్సన్, మెచ్యూర్డ్ పీపుల్, మీరేమో చిన్నపిల్లలు కాదు కదా అవి. లేకపోతే మీరు వేరే లాంగ్వేజ్ మీకు అర్థం తెలియకుండా పాడుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. మీకు తెలియదు కదా, అది పాడింది హిందీ. ఆ హిందీ నాకు తెలిసి ఇంక తెలిసే ఉంటుంది హిందీ. ఓకే, సో ఒకవేళ కనుక లాంగ్వేజ్ బ్యారియర్ కనుక ఉంటే జనరల్గా సింగర్స్ ఆ పదాలు అర్థాలు కూడా తెలుసుకుంటారు, ఏంటి దీని మీనింగ్ ఏంటి అని. ఎందుకంటే భావం ఎక్స్ప్రెస్ చేయాలి కాబట్టి దాని అర్థం తెలిస్తే ఆ ఫీల్ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. సో అలా కూడా ఆ లాంగ్వేజ్ గురించి తెలుసుకొని అది కనుక అబ్జెక్షనబుల్ కనుక ఉంటే పాడకూడదు. సో ఈరోజు మనం ఏదో ఒకటి క్రియేట్ చేసాము, సొసైటీ మీద వదిలేసేస్తాం అనుకుంటే పొరపాటు. మీకు హ్యూమన్ రైట్స్ యాక్టివిటీస్ ఉంటారు, సోషల్గా ఇప్పుడు సోషల్ మీడియా ఎరా ఇది, ప్రతి ఒక్కళ్ళు రియాక్ట్ అవుతారు సో సోషల్ మీడియాలో. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి కాంట్రవర్సీ అనేది ఒక ఫ్యాషన్ అయిపోయింది. అంటే ఎలా అంటే మన ఇప్పుడు ఆ ఖైడీ అనే సినిమా, అర్జున్ సర్జా, సో ఆ సినిమా ఎవరి గురించి అంత పెద్దగా తెలియదు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఈ కాంట్రవర్సీ కారణంగా ఏమవుతుందంటే ఒక అటెన్షన్ వచ్చి కేడి అనే టైటిల్ ఒకటి పబ్లిక్ లోకి వెళ్ళడం జరుగుతుంది, దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది, మనం కూడా మాట్లాడుకుంటున్నాం. అలా ఏమంటే బ్రాండింగ్ జరుగుతుంది అనమాట. సో ఈ బ్రాండింగ్ ఎట్లా జరుగుతుంది ఇక్కడ, ఇప్పుడు ఫేమస్ కి నోటోరియస్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఫేమస్ కి మనము వెళ్ళి కలవాలనుకుంటాం, నోటోరియస్ ని పక్కన పెట్టాలనుకుంటాం. సిమిలర్లీ సినిమా మీద నెగిటివ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుందంటే సినిమాని చూడడానికి అవాయిడ్ చేస్తారు. సో ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. అయితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్డర్ చేసింది, దాన్ని కంటెంట్ తీసేసామని తీసేశారు. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ సాంగ్ ఇంపార్టెంట్, దాంట్లో లిరిక్స్ మేము మార్చుకుంటాము, దాన్ని రివైజ్ చేసి మేము ప్రజెంట్ చేస్తామని చెప్తున్నారు. దట్ ఈస్ గుడ్. ఓకే, సో ఇది ఏంటంటే మొత్తం అక్రాస్ ది ఆల్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ ఇది ఒక లెసన్. ఇది ఒక అక్కడ కన్నడలోనే ఇండస్ట్రీలోనే జరిగినట్టు కాదు, మొత్తం అన్ని ఇండస్ట్రీ వాళ్ళు దీన్ని ఒక లెసన్గా తీసుకొని ఇదంతా టైం వేస్ట్ పనులు ఇవన్నీ. అంటే రీవర్క్ పడుతుంది, కాస్ట్ ఇవన్నీ కూడా ఒక సింగర్కి మళ్ళీ పాడించాలి. ఓకే, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇంకోసారి ఏమవుతుందంటే ఒకసారి ఒకళ్ళ కారణంగా మనకి బ్యాడ్ నేమ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు రెండోసారి వాళ్ళకి పాడడానికి ఇష్టపడరు. అంటే నీ కారణంగా నాకు ఇంత బ్యాడ్ నేమ్ వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు ఆమె సంపాదించుకున్న రెప్యుటేషన్ అంతా ఒక సాంగ్తో కూడా పోయే అవకాశాలు ఉంటాయి సిచ్యువేషన్. ఓకే, సో కేర్ఫుల్గా ఉండాలి, చాలా సెన్సిటివ్ ప్రొఫెషన్ ఇది. ఐ విష్ మంగ్లీ విల్ నాట్ రిపీట్ దిస్ వన్ అగైన్. ఓకే సార్, మీరు అన్నట్టు ప్రతి ఒక్కరికి ఒక లెసన్ ఉంటుంది, అంటే సినీ ఫీల్డ్లో చూసుకుంటే ఇట్లా అని చెప్పారు కదా. అయితే దీనికి సంబంధించి ప్రేమ్ గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో, డైరెక్టర్ గారి వైఫ్ రక్షిత గారు కూడా ఒక మీడియా ముందుకు వచ్చి చెప్పడం జరిగింది. లైక్ ఏంటంటే ఇప్పటి వరకు అసలు ఇట్లా బ్యాడ్గా ఉండే సాంగ్సే అసలు లేవా, అసలు జనాలు కూడా సెక్సువల్ కంటెంట్ని అలాగే ఇట్లా ఒక బ్లడ్ రక్తపాతాన్ని ఇష్టపడుతున్నారు కదా, అసలు కన్నడ మూవీని థియేటర్ వరకు తీసుకెళ్లడమే చాలా కష్టంగా ఉన్న సిచ్యువేషన్లో మీరు ఇట్లా చేయడం, మీరు కావాలనే పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు అంటూ కూడా ఆవిడ చెప్పడం జరిగింది. మీరు ఏం చెప్తారు? సో ఇప్పుడు డిఫెండ్ ప్రతి ఒక్క దాన్ని మీరు డిఫెండ్ చేయొచ్చు. ఓకే, ప్రతి ఒక్క దాన్ని మీరు క్రిటిసైజ్ చేయొచ్చు. ప్రజెంట్ వాళ్ళు డిఫెండ్ చేసుకునే ప్రాసెస్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎంత ఇండివిజువల్గా డిఫెండ్ చేసినా కానీ మనకి కోర్టు ఏం చెప్పింది అన్నది ఇంపార్టెంట్. విచక్షణ ఏంటి అన్నది ఇక్కడ ముఖ్యం అనమాట. సో విచక్షణ ప్రకారం కోర్టు రిమూవ్ చేసేమంది. ఇప్పుడు అంటే ఆమె చెప్పిన మాటలకి అర్థం లేదు. ఓకే ఓకే, రెండోది ఏంటంటే మాట ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఇట్ ఈస్ లైక్ కత్తి పెట్టి నరికినంత లేకపోతే కత్తి పెట్టి పొడిచినంత లాగుంటుంది. అంటే అదెంత క్రైము. సో మాట అంటే కూడా అంత క్రైమ్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, సో లిరిక్స్ అనేవి మాస్ మీడియాలో, సినిమా ఇస్ మాస్ మీడియా. సో ఈ మాస్ మీడియాలో మనకి ఏం ప్రజెంట్ చేయాలి, ఏం ప్రజెంట్ చేయకూడదు అని తెలియాలి. ఓకే, సో షీ షుడ్ ఆల్సో రియలైజ్ తప్పు జరిగింది, దాన్ని హంబుల్గా యాక్సెప్ట్ చేయటం మంచిది. ముఖ్యంగా ఆడపిల్ల వాళ్ళు యాక్సెప్ట్ చేయటం మంచి ఇంపార్టెంట్.
రైట్ సార్. చూడాలి మరి నెక్స్ట్ రాబోయే దీనికి ఏదైతే మళ్ళీ రీక్రియేట్ చేస్తున్నారో అది ఏ విధంగా ఉంటుంది అనేది. యా థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్ యూ సార్. వెరీ మచ్.